రాజమండ్రి జనసేన సిటీ కార్యాలయంలో రామ్ ఉండమట్ల ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. సుమారు 150 మందికి పైగా రక్తదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. మెగా అభిమాని రామ్ ఉండమట్ల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అభినందనీయమన్నారు. చిరంజీవి కేవలం సినిమాల రంగానికే పరిమితం కాకుండా సామాజిక సేవ, రక్తదానం, నేత్రదానంలో సమాజానికి మార్గదర్శకంగా నిలిచారన్నారు. మెగా అభిమాని ఉండమట్ల రామ్ ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 8వ బ్లడ్ క్యాంప్ జరిగింది. ఈ వేడుకల్లో జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టూరిజం డైరెక్టర్ గంటా స్వరూప, జనసేన నాయకులు, మెగాస్టార్ అభిమానులు పాల్గొన్నారు. అభిమానులు ఈ విధమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఉపయోగపడడం గర్వకారణమని కొనియాడారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన మీద అభిమానంతో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడమే దీనికి నిదర్శనం. ఈ సందర్భంగా ఈ రోజున రాజమండ్రి జనసేన పార్టీ సిటీ కార్యాలయంలో మన రామ్ ఉండమట్ల గారు, అలాగే మెగా అభిమానులు సురేష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి ఈ మెగా బ్లడ్ క్యాంప్కి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తూ ఉంది. ఈ రోజున 100 మందికి పైగా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉదయం 10 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే దాదాపు 30 మంది దాకా, ఒక గంట వ్యవధిలోనే దాదాపు 30 మంది దాకా రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రానికి ఖచ్చితంగా సెంచరీ దాటేస్తామని చెప్పేసి రామ్ గారు చెప్తా ఉన్నారు. మరొకసారి మన మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మన ఆరాధ్య దైవం మెగాస్టార్ డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిరంజీవి గారు పుట్టినరోజు 22వ తారీఖున అయినా కూడా ఇంకా నూతనోత్సాహంతో మేము ముందుగా ఒక వారం రోజుల ముందు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. అంతేకాకుండా అంటే ఎంతోమంది సినీ స్టార్లు ఉన్న ప్రదేశంలో ఓన్లీ చిరంజీవి గారి పుట్టినరోజుకి మాత్రమే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరగడం నిజంగా చిరంజీవి గారి అభిమానిగా మేమందరం కూడా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఇలాంటి అవకాశం మాకు రాదు. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలే కాదు, ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని ఇంత మంచి సేవా మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించి ఇంత స్థాయికి మేము ఒక 10 మందికి సర్వీస్ చేయగలం. మేము చిరంజీవి గారి అభిమానులు, ఓన్లీ ఫ్యాన్స్, అలా తిరిగే మనుషులు కాదు. వీళ్ళకి ఒక ఫోన్ చేస్తే ఎంతో కొంత వీళ్ళు సర్వీస్ చేయగలరు అనే నిజాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో మేము